హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనుకితి వీడియోస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బేసికల్గా ప్రతి ఒక్కరికి ఒక చైల్డ్హుడ్ మెమరీ ఉంటుంది. ఆ చైల్డ్హుడ్ మెమరీ గురించి నేను ఈరోజు వీడియో చేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట ఒక చైల్డ్హుడ్ మెమరీస్ అనేది 10th నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మనం 10th నుంచి కొంచెం ఏజ్డ్గా కొంచెం పెద్దగా అవుతాం కాబట్టి అప్పుడు మన మెమరీస్ స్టార్ట్ అవుతాయి. ఏంటంటే స్కూల్ అయిపోతుంది అన్న ఒక బాధ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. టీచర్స్ చాలా ఉంటాం కదా, అంటే ఒక మన ఫేవరెట్ టీచర్ అనే ఒక ఫీల్లో ఉంటాం కదా. సో అది మిస్ అవుతాం అండ్ స్కూల్ని మిస్ అవుతాం. మళ్ళీ స్కూల్ డ్రెస్ వేసుకోలేం, అలా మిస్ అవుతాం. అండ్ మన ఫ్రెండ్స్ని కూడా బోత్ 2 types ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, ప్రిన్సిపల్ అందరినీ మిస్ అవుతాం. మళ్ళీ ఆ మెమరీస్ మళ్ళీ రావు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంటర్ డిగ్రీ అలా వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ మనకు వేసుకునే డ్రెస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే డిఫరెంట్ కలర్స్, రోజు వేసుకునే నార్మల్ డ్రెస్, ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు మనం వేసుకునే డ్రెస్సెస్ అలా ఉంటాయి కదా. సో అలా ఉంటాయి. మనకు ప్రతి ఒక్కరికి ఒక మెమరీ అని ఉంటుంది. ఏంటంటే స్లామ్ బుక్లో రాయడం ఒక మెమరీ, ఆర్ ఫొటోస్ దిగడం. మన ఫ్రెండ్స్ మళ్ళీ కనిపివ్వరు, టచ్లో ఉంటారు బట్ ఎక్కువగా అని అనిపిస్తుంది కదా. సమ్మర్ హాలిడేస్ మళ్ళీ రావు, అదొక ఫీలింగ్. అంటే డిగ్రీ ఇంటర్ జాయిన్ అయినా సమ్మర్ హాలిడేస్ వస్తాయి, బట్ కొన్ని వస్తాయి, ఎక్కువ రావు. 3 మనకు స్కూల్ ఏజ్లో అలా రావని ఒక ఫీలింగ్, ఒక టెన్షన్, ఒక హ్యాపీనెస్. సమ్మర్ హాలిడేస్ అంటే ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళకి అలా ఒక స్లామ్ బుక్ అనేది కూడా ఒక మెమరీ. ప్రతి ఒక్కరు స్లామ్ బుక్స్ తీసుకొచ్చి మన ఫ్రెండ్స్, మంచిగా మాట్లాడే ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అందరితోని, ప్రతి ఒక్క స్కూల్లో అంటే మన క్లాస్మేట్స్ నుంచి, ఆ టీచర్స్ నుంచి మనం వెళ్ళి స్లామ్ బుక్లో రాపించుకుంటాం. స్లామ్ బుక్లో రాపించుకున్నవన్నీ కొన్ని పాటిస్తారు. ఇక ఇట్లా ఉంటుంది కొంతమందికి. స్లామ్ బుక్ అంటే నార్మల్ స్లామ్ బుక్ నాకు ఇది ఇష్టం అనమాట. నా స్లామ్ బుక్ చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి స్లామ్ బుక్ ఇలా ఉంటుంది. ఎన్నో పేజెస్ ఉంటాయి, ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, ఎన్నో టాపిక్స్ కూడా ఉంటాయి ఇందులో. అంటే మన ఫ్రెండ్ ఎలా ఉంది మన అంటే ఇన్ని రోజులు మనం ట్రావెల్ చేసాం కదా మన ఫ్రెండ్స్తో. సో ఆ మెమరీస్ అన్నీ ఇందులో రాసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. అదొక మెమరీ, స్లామ్ బుక్లో రాసే మెమరీ. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, అబ్బా స్లామ్ బుక్ ఒక మెమరీని క్రియేట్ చేసింది కదా అని అనిపిస్తుంది కదా. సో మనం రాస్తాం, ఫోన్ నంబర్ అంటే మనం మమ్మీదే ఇస్తాం, ఎందుకంటే మనకు అప్పుడు ఫోన్ ఉండదు కాబట్టి. సో మమ్మీ, ఫాదర్ ఎవరిదైనా ఇచ్చేస్తాం, కాల్ చేస్తాం, మాట్లాడతాం, అట్లా ఉంటుంది అంతే. కొంతమంది రాస్తారు డాక్టర్, ఇంజనీర్ అని రాస్తారు, బట్ అవన్నీ కొంతమందికి అవుతాయి, కొంతమందికి కావు. రాస్తారు, చాలామంది రాస్తారు, అరే డాక్టర్ అవుదాం, టీచర్ అవుదాం అని రాస్తారు, కానీ కొన్ని అవుతాయి, కొంతమందికి కావు. బట్ అదేం చేయలేం మనం. కానీ స్లామ్ బుక్లో రాస్తే మస్త్ అనిపిస్తుంది. అంటే ఒక మెమరీ వాళ్ళకి షేర్ చేసినట్టు. మన మెమరీ, మన ఉన్న వాళ్ళ పైన ఉన్న ప్రేమ మనం రాసి చూపెడతాం. అట్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఒక మెమరీ, స్లామ్ బుక్ అని. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు స్లామ్ బుక్లో ఎవరు ఎక్కువగా ఇష్టం, అంటే ఫ్రెండ్స్లో ఎక్కువగా ఇష్టం. ప్రతి ఒక్కరు స్లామ్ బుక్ చదువుతారు కదా ఇంటికి వెళ్ళినాక, రాసిన తర్వాత 10th వాళ్ళు రాసినవి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు సమ్మర్ హాలిడేస్ ఇష్టమా ఆర్ 10th ఇష్టమా, సమ్మర్ హాలిడేసే ఇష్టం, రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. నా వీడియో లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనుకితి వీడియోస్. బాయ్.